వంట నూనెల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పెళ్లిళ్ళు, పండుగల సీజన్తో ఆయిల్ వినియోగం పెరుగుతోంది. ఈ సమయంలో రేట్లు అమాంతం పెరిగిపోయాయి. వంట నూనెల ధరలు అందుబాటులో లేకపోవడంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలలోనే నూనెల రేట్లు 15 నుంచి 20% వరకు రేట్లు పెరగడంతో కొనేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. రేట్లు పెరిగిపోయినాయి. మొత్తం 15 నుంచి 20% ఒక్కసారిగా వంట నూనె రేట్లన్నీ కూడా పెరిగినాయి. ప్రస్తుతం విజయవాడలో ఉన్న మనం ఒక హోల్సేల్ షాప్లో ఉన్నాము. దాదాపు ఇక్కడ పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ అన్ని ఆయిల్ కూడా ఇక్కడ దొరుకుతాయి. అయితే సామాన్యులు కొనేటట్టు లేకుండా రేట్లన్నీ కూడా ఒక్కసారిగా పెరిగాయి. మలేషియా మార్కెట్ ఇక్కడ దాన్ని ఇక్కడ మలేషియా మార్కెట్ ఒక ఇంపాక్ట్ ఇక్కడ పడుతుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న యజమానులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే అక్కడ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ రేట్లు పెరుగుతాయి తగ్గుతాయని కూడా చెప్తా ఉన్నారు. అయితే గత నెల రోజుల నుంచి ఈ మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, మొత్తం అటు సన్ఫ్లవర్ ఆయిల్ రేట్ ఎలా ఉంది, అదేవిధంగా మిగిలిన ఆయిల్ రేట్ ఎలా ఉంది, అదే అంశం మనం ఇక్కడ ఉన్న షాప్ సంబంధించిన వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ మన దగ్గర ఏ ఆయిల్ ఉంటుంది? శనగ నూనె, రిఫైండ్ ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్. అంటే ఏంటి సార్ ఈ ట్యాంకులో ఏది ఉంటుంది, ఈ ట్యాంకులో ఏముంటుంది, ఈ ట్యాంకులో ఏముంటుంది, ఎన్ని లీటర్లు ఆయిల్ పడుతుంది? 1080 కిలోలు పడుతుంది శనగ నూనె. పామ్ ఆయిల్ వచ్చి 1080, రిఫైండ్ ఆయిల్ 1080 పడుతాయి, రైస్ బ్రాండ్ ఆయిల్ 1080 పడుతుంది. మొత్తం రోజుకి ఎన్ని లీటర్లు ఆయిల్ ఇక్కడ అమ్ముతారు? రోజుకి మినిమం 100 కిలోలు అలాగా బేరాన్ని బట్టి స్పీడ్ని బట్టి పెడతాయి. ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? ఎలా ఉంది? బేరం లేదండి, స్లోగా ఉంది. మాల్స్లో వచ్చిన బేరం తగ్గింది, బాగా తగ్గింది బేరాలు. మాల్స్ వల్ల మాకు బేరాలు తగ్గిపోయింది బాగా. మొత్తం మీద ఈ ఆయిల్ షాపుకి సంబంధించి మొత్తం ఇక్కడ అన్ని ఆయిల్ అంటే గ్రౌండ్నట్ ఆయిల్తో పాటు సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ నుంచి మొత్తం మిగిలిన షాపులన్నీ కూడా హోల్సేల్గా అన్నింటిని కూడా బయటికి పంపిస్తూ ఉంటారు. అయితే మార్కెట్కి సంబంధించి ప్రజెంట్ ఎక్కువ మార్కెట్ లేదని చెప్పి కూడా ఇక్కడ వ్యాపారులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద అయితే సామాన్యులకు ఇబ్బంది కలిగించే విధంగా రేట్లన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. మలేషియా మార్కెట్ ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది. దాంట్లో భాగంగానే అక్కడ మార్కెట్ బట్టి ఇక్కడ కూడా ఇంపాక్ట్ చూపిస్తారని కూడా చెప్తా ఉన్నారు. ఈ షాప్ యజమాని కూడా ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఆయిల్ రేట్స్ ఎలా ఉన్నాయి? ఆయిల్స్ అని 3 రూపాయలు గిరాకీ ఉన్నాయి మార్కెట్లో. ప్రతి ఆయిల్ సన్ఫ్లవరు, పామ్ ఆయిల్, జిఎన్, ఎస్ఎఫ్ 3 రూపాయలు గిరాకీగా ఉంది. అంటే లాస్ట్ మంత్ నుంచి ఆయిల్ రేట్స్ ఎలా ఉన్నాయి సార్ ట్రెండ్స్? 3 రూపాయలు గిరాకీ అన్ని ఆయిల్స్. అంటే ఎందుకు సార్ ఈ ఆయిల్ రేట్ ఎందుకు పెరిగింది? ఇంపోర్టెడ్ వల్ల పెరిగింది. పామ్ ఆయిల్ అన్ని ఇంపోర్ట్ ఆయిల్స్ వల్ల. అంటే ఎక్కడ మార్కెట్ మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది? మలేషియా నుంచి గిరాకీ సార్. అంటే రెగ్యులర్గా సేల్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది సార్? కొద్దిగా డౌన్గా ఉంటుంది ఇప్పుడు మార్కెట్. గిరాకీ అయితే డౌన్గా ఉంటుంది. విజయవాడ ఆయిల్ షాప్లో చూసుకున్నట్టయితే 1 కేజీకి 3 రూపాయలు పెరిగిందని చెప్తా ఉన్నారు. ఇంపోర్టెడ్ మార్కెట్ ఆధారంగా ఇక్కడ మార్కెట్ డిమాండ్, సప్లై అన్నిపైన కూడా ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ యజమానులు చెప్తా ఉన్నారు. ఈ రోజు అయితే మొత్తం గత నెల రోజుల నుంచి ట్రెండ్ చూసుకున్నట్టయితే ఒక 3 రూపాయల వరకు పెరిగిందని షాప్ యజమానులు చెప్తా ఉన్నారు. ఏ రోజు మార్కెట్ ఆ రోజు డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం అంటే సేల్ తగ్గిందని కూడా చెప్తా ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో ఈ నూనె ఏ రోజు మార్కెట్ బట్టి ఆ మార్కెట్ ప్రకారం నడుస్తుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న షాప్ యజమానులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాణ్యతో కలిసి వినయ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.